హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకెప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం అనమాట. వీడియోలకైతే వెళ్ళిపోయి ఇక్కడైతే ఏదో ఆయిల్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు అనమాట. ఎంత ఆయిల్ పెట్టుకున్నా పెరిగేక్కడికే పెరుగుతుంది. అయితే ఇక్కడైతే ఆయిల్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా అక్క తయారు చేస్తే అక్క కడిగి ఆరబెట్టమన్నది. అవన్నీ ఇంకా కడిగి ఆరబెట్టినా అన్నమాట. ఆరబెడితే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అందులోకి బాగా వచ్చిందనమాట. నేను కట్ చేస్తా అని చెప్పేసి ఇంకా అవైతే కట్ చేసిండు. ఇంకా ఆయిల్ అయితే పోసేసిండు. ఆయిల్ అయితే పోసేసి అవి ఏమేమి ఆకులన్నీ నాకు గుర్తుకులేవు, చెప్తా మీకు కనిపిస్తే. ఒకవేళ నాకైతే మందార ఆకు, అలవేరా ఆకు చూసిన, మందార పువ్వు, ఇంకా అవన్నీ వేసి అయితే ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి మరగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఆయిల్ అయితే రెడీ చేసి ఇంకా జాలీలో ఉన్నది. ఇంకా పట్టని చెప్పేసి అమ్మ పూసుకుంది. మళ్ళీ తర్వాత నాన్నకైతే అల్ల ఇంకా అల్ల ఇట్లా గట్టిగా నొక్కితే అల్ల కూడా వెళ్తుంది. అమ్మ బాబుకి ఇప్పుడు గట్టి పెరగాలి. చల్లారిందా? చల్లార్పు వేడిగా ఉన్నాయి వాసన. అయితే చల్లార ముందుకి డబ్బులు పోస్తా అని చెప్పేసి బావ, అరే చల్లార ముందు పోస్తే అది మళ్ళీ స్మెల్ వస్తుంది, అలాగే ఇంకొకటి వచ్చేసి డబ్బా దగ్గరికి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అది చల్లని అని చెప్తే అసలే ఇంటలేడు బావ. సరే అని చెప్పేసి మళ్ళీ తర్వాత అక్కడైతే పెట్టిండు. నువ్వు అంతా ఆయిల్ అంతా ఒడగొడతాను అని చెప్పేసి అమ్మని అంటా ఉన్నాడు. నేనేందుకు ఒడగొట్టినా, నీ చేయి అక్కడెక్కడ పడ్డదని అమ్మ అంటుందన్నమాట. అంత అయితే అయిందనమాట. ఆయిల్ అయితే మంచిగా అవి చిక్కగా మళ్ళీ మరిగేదాకా ఉండనివ్వాలన్నమాట. ఆకుల రసం అంతా వాటికి దిగేటట్టు అయితే ఉంచాలి మంచిగా. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోయింది. ఇంకా అందరం అక్కడ కూర్చున్నాం. అక్కేమో కర్రీ వండుతుంది. ఇంక ఇదైతే మసలు పెట్టి తర్వాత అక్కడ తెచ్చి పెట్టింది అనమాట. ఇంకా తెచ్చి పెట్టేసింది. తర్వాత వచ్చేసి ఇంకా బాక్స్లో పోస్తే ఇంకా వేడి చల్లగా ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట. తర్వాత అయితే ఇంకా బాక్స్లో పోసేసి పెట్టేయాలి. ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా ఊరు బయలుదేరనికైతే ఊరు అంటున్నా, హైదరాబాద్ బయలుదేరనికైతే ఇంకా అక్కడ వచ్చేసి అమ్మ అయితే నిమ్మకాయ పచ్చడి అయితే పెడతా ఉంది. నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు సమ్మర్ కదా వచ్చింది, అందుకని చెప్పేసి ఒక చిన్న డబ్బాలు అయితే స్వీట్ ఇష్టంగా తింటుంది నిమ్మకాయ పచ్చడి. అందుకని చెప్పేసి ఇంకా అంటే అది కొత్తగా ఓపడ్డప్పుడే తింటుంది. పాతగా నల్లగా అయిపోయింది అనుకోండి అస్సలే తినమన్నమాట. ఇంకా అది కొత్తగా ఉన్నప్పుడే తినేద్దామని చెప్పేసి తర్వాత అయితే ఇంకా అమ్మ అయితే ఒక బాక్స్లో అయితే దాన్ని పెడతా ఉందన్నమాట. ఇంకా పెడతా ఉంటే స్వీట్ అయితే ఒక దాంట్లోది నిమ్మకాయ వక్క తీసేసుకొని తింటా ఉందన్నమాట. ఆ ఊరేసిన నిమ్మకాయ వక్కే తింటుంది ప్రతిసారి సమ్మర్లో. స్వీటీ అమ్మ నిమ్మకాయ పచ్చడి పెట్టినామని అని చెప్పేసి ఆ ఒక్క వక్క కోసమైనా వెయిటింగ్ చేస్తుంది సంవత్సరం మొత్తం స్వీటీ. ఇంకా అది ఆమె తింటూ ఉంటే కూడా మాకు ఊరిళ్ళు వస్తూ ఉంటాయి, అట్లా తింటుంది అనమాట. ఆ నిమ్మకాయ వక్క మంచిగా పసుపు కలర్లో పచ్చగా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా మంచిగా అయితే పెట్టేసింది నిమ్మకాయ పచ్చడి. ఈ ఎండాకాలం తింటే చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి అనేది. ఇంకా అక్కడైతే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇంక అందులో పెట్టేస్తుంది. రెడీ అవ్వడం అంటే ఎన్నడో ఊరేసింది అనమాట. ఇంకెన్నడో ఊరేసింది. తర్వాత ఇంకా మాకైతే పెట్టిస్తూ ఉంది. ఇంకా అప్పుడే తీసుకెళ్ళాలి, అప్పుడే చాలా రోజులు అవుతుంది తీసుకెళ్ళామని. అయితే చాలా రోజులు అంటే ఒక 10 రోజులేమో అవుతుంది. అయితే తీసుకెళ్ళమంటే నేను ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు స్వీటింగ్ ఉన్నది కదా, నేను కూడా ఉన్నాయి కదా, వచ్చింది సమ్మర్ కదా, పప్పుకు మన కందిపప్పు అంచులకు వేసుకొని తింటే, ఆ పప్పు వేసుకుంటాం కదా, పప్పు కొద్దిగా అంచుకు వేసుకొని తింటే ఇది మస్తు ఉంటుందండి, ఆసమ్గా ఉంటుంది అనమాట. నిమ్మకాయ పచ్చడి పోపు పెట్టాలి. అది పోపు పెట్టింది అమ్మ పెట్టించింది అనమాట. ఇంకా అదైతే పోపు అయితే పెట్టాలి. ఇంకా తర్వాత ఇక్కడ మేము బయలుదేరడానికైతే రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా స్వీట్ అయితే కుప్ప అయితే ఏమన్నది ఉబ్బరిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వీడు రై రై అని బండి ఒకటి అది అరిగించుకుంటాడు. ఇంకా అవే ఆడుతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి అమ్మ నా బర్త్డే వస్తుంది, నా బర్త్డేకి డబ్బులు ఇవ్వ అని చెప్పేసి అడుక్కుంటూ ఉన్నాడు. అంతకుముందుకే నాకు ఇచ్చింది. మళ్ళీ ఓలికి లేం కదా, ఓలికుంటలేం కదా, ఓలి దావతి తాతయ్యను అమ్మమ్మని అడుక్కున్నాడు. ఓలి దావతి ఇవ్వవా అమ్మమ్మ తాతయ్య అని అంటే సరే అని చెప్పేసి ఓలి దావతి కూడా ఇచ్చిందండి. ఫస్టే ఇచ్చింది డబ్బులు, ఆ స్వీట్కి ఇచ్చింది, టోన్కి ఇచ్చింది. మళ్ళీ తర్వాత నాకు ఇచ్చింది అనమాట పైసలు. నాకు ఇచ్చినాక మళ్ళీ తర్వాత అమ్మమ్మ నా బర్త్డే వస్తుంది, బర్త్డేకి ఇవ్వవా అని మళ్ళీ అడుక్కుంటా ఉన్నాడని. ఇంకెన్నని ఇస్తాయి చెప్పండి, పెట్టే వాళ్ళ దగ్గర ఊగ అడుక్కుంటే ఎట్లుంటుంది.
చెప్పండి అంతే పెట్టేవాళ్ళే పెడతారు. పెట్టని వాళ్ళు ఇంకా మీదికెళ్ళి ఎన్నెన్ని మూఢనమ్మకాలు అంటారు గానీ ఎన్నెన్నండి. నన్ను నన్ను మంచిగానే చూసుకుంటేనే కదా నేను పిలిచేది. మొన్న మూఢనమ్మకాలు నాకు అసలు కొన్ని నమ్మబుద్ధి కాదు, కొన్ని నమ్మబుద్ధి అయితాయి. మనల్ని మంచిగా చూస్తేనే కదా మనం ఎదుటి వాళ్ళని పిలిచేది. ఆ! పే పిలవలేదని అది చేసి, ఇది చేసి పానం నష్టపుచ్చడం గానీ అంతకు మించి ఏం లేదు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకరిని ఉద్దేశించి అంటా ఉన్నాను నేనైతే. ఇంకా మనల్ని మంచిగా చూస్తేనే నాతోని మంచిగా మాట్లాడితేనే కదా నేను పిలిచేది. చెప్పండి మీరైనా. మనతోని మంచిగా ఉంటేనే కదా మనం పిలిచేది. ఇంకా అయితే అక్కడైతే ఇంకా అదెందుకు లేని స్టోరీ అయితే ఇంకా అక్కంచెల్లయితే బయలుదేరి ఇంకా తర్వాత బిర్యానీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. అమ్మ మళ్ళీ వాని బర్త్డే కాడికి పైసలు అడిగితే బర్త్డేకి పైసలు అయితే ఇచ్చేసింది. తర్వాత ఇంకా వాని పైసలు నాకు ఇచ్చేస్తే ఇంకా నేనైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంకా తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చినాక బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మధ్యలో ఏం తీసుకోలేదు. ఈవినింగ్స్ నా కోసం కొన్ని బజ్జీలు అయితే తీసుకున్నాము. అవి తినేసినాం అనమాట. తర్వాత ఇంకా ఏం తినబుద్ధి కాలేదు. అందుకని చెప్పేసి ఏం తినలేదు. తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చినాకనే బిర్యానీ అయితే తీసుకొని ఇంకా నైట్ తినేసి ఇది మార్నింగ్ అందరికీ బాయ్ బాయ్.